friends, welcome to Vatna Lifestyle Vlog and హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ప్రజ్ఞాన్ అయితే నేను మాల్కి తీసుకెళ్ళాను. మాల్లో ఇంకా ప్రజ్ఞాన్ వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక కార్ గేమ్ది కనిపించింది. రిమోట్ కార్ కంట్రోల్ చేసేది కనిపిస్తే దాని దగ్గర ఆగాడు. ఆగి చూస్తున్నాడు అనమాట. కాసేపు చూసిన తర్వాత అక్కడ వేరే అబ్బాయి ఆడుతుంటే దాన్ని వీడు కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇటు రావాలి, అటు పోవాలనుకుంటా. ప్రజ్ఞాన్ అయితే డైరెక్షన్ ఇస్తున్నాడు ఆ కార్కి, వెళ్ళడం ఎలా వెళ్ళాలి ఏంటని. కార్ కంట్రోల్ చేసే అబ్బాయి అటు వచ్చి దాన్ని ఆ బ్రిడ్జ్ మీదకి అలా ఎక్కిస్తుంటే ఇక్కడ వీడు ప్రజ్ఞాన్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ అక్కడ డ్యాన్స్ చేయడం అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తున్నాడు కార్ ఎలా వెళ్తుంది ఏంటని. అయితే ఇక్కడ ఆ కార్ కింద పడిపోయింది. ప్రజ్ఞాన్ ఎక్స్ప్రెషన్ చూడండి అక్కడ ఎలా పడుతున్నాడు. అక్కడ కొంతసేపు చూసిన తర్వాత వేరే షాప్కి వచ్చాం. అక్కడేమో బెలూన్స్ కనిపిస్తే ఆ బెలూన్స్ తీసుకున్నాడు. ఆ బెలూన్స్ తీసుకొని ఊరుకోకుండా మళ్ళీ వాటిని పైకి ఎగరి అట్టా ఇట్టా అని ఆడుతూ ఉన్నాడు అనమాట ఆ షాపింగ్ మాల్లో. ప్రజ్ఞాన్ ఎక్కడికి వెళ్ళినా అంతే, ఏదో ఒక అల్లరే చేస్తూ ఉంటాడు. ఆ మాల్లోకి వెళ్తే అన్నీ ఆగమాగం చేస్తూ ఉంటాడు, అటు తిరిగి ఇటు తిరిగి. ఇక్కడైతే బెలూన్తో ఆడుకోవడం అయిపోయింది. ఇంకా కావాల్సిన టాయ్స్ అవన్నీ ట్రాలీలోకి వేసుకుంటున్నాడు అనమాట. అక్కడ ఒక కార్ తీసుకున్నాడు, ఇంకా ట్రాలీ కూడా వాడే తీసుకొస్తాడండి, ఎవరికి ఈడంట. నేను అడుగుతుంటే ఇవ్వట్లేదు అనమాట ట్రాలీని. ఇక్కడేమో ఒక డైనోసార్ కి చైన్ కనిపిస్తే ఇంక దాన్ని తీసుకున్నాడు. ఇది నాకు కావాలని చెప్పి చూపిస్తున్నాడు అనమాట అక్కడ. తర్వాత అయితే మళ్ళా స్పైడర్ మ్యాన్ బొమ్మది, టెడ్డీ బేర్ లాంటి బొమ్మ తీసుకున్నాడు. దాన్ని తీసుకొని దాన్ని వేసుకున్నాడు ట్రాలీలో. ఇవన్నీ ఎందుకు ప్రజ్ఞాన్ అంటే ఐ వాంట్ అంటున్నాడు అనమాట. ఆ ట్రాలీలో బొమ్మలన్నీ వేసుకుంటూ వస్తూ ఉన్నాడు చిన్నగా. ట్రాలీని మాత్రం ఎవరికి ఈడంట, ఆ ట్రాలీని వదిలిపెట్టట్లేదు. ఇక్కడేమో హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చుకొని పెట్టుకొని మళ్ళీ వాటికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఆ హెయిర్ బ్యాండ్తో కొంతసేపు ఆడుకున్నాక దాన్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడేమో ఆ టాయ్స్ అవి చూసి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ప్రజ్ఞాన్. ఇంక వెళ్ళిపోదాంపా అంటుంటే ప్రజ్ఞాన్ అక్కడ ఏదో టాయ్ కనిపించింది, మళ్ళీ అది తీసుకొని వేసుకుంటున్నాడు. ఇక్కడైతే మళ్ళీ టాయ్స్ కోసం చూస్తున్నాడు. అక్కడ బ్యాట్మ్యాన్, కార్స్ అవన్నీ ఉన్నాయి. వాటిలో నాకు కావాలి అని చెప్పేసి అక్కడక్కడ పరిగెత్తా ఉన్నాడు. అవి కావాలని చూపిస్తా నాకు ప్రజ్ఞాన్.
ట్రాలీలో అన్ని టాయ్స్ వేసాడు కానీ మేము అందులో తీసుకుందైతే ఒక్క టాయ్, ఆ డ్రాగన్ది కీ చైన్ లాంటిది అదొకటి తీసుకున్నాం అంతే. మేమైతే అక్కడ నుంచి వేరే షాప్కి వచ్చాము. అక్కడ టాయ్స్ టాయ్స్ ఆ కార్ కావాలి అది ఇది అని చెప్పి గోల. అది కొనిపెట్టట్లేదని వద్దంటున్నానని చెప్పేసి నేను ప్లీజ్ అని చెప్పేసి దండం పెడుతున్నాడు. అది కాకుండా నేను నో అన్నాను అయినా కానీ, అందుకని చెప్పేసి తలకాయ కొట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అక్కడ మళ్ళీ వేరే టాయ్స్ కావాలని చెప్తున్నాడు. ఇక టాయ్స్ ఏం వద్దంటున్నానని అరుస్తున్నాడు అలాగా ప్రజ్ఞాన్. ఇక్కడ మళ్ళీ ఆ కింద ఉన్న కార్స్ కావాలంటే, అందులో బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి ఉన్నాయి, అది కావాలంటే ప్రజ్ఞాన్కి, దానికోసం అడుగుతున్నాడు. అక్కడ అన్ని టాయ్స్ చూపిస్తున్నాడు, అది కావాలి అది కావాలి అది కావాలని చెప్పేసి మొత్తం తిరిగేసి. ఇక్కడేమో ఆ టాయ్ కావాలంట, వద్దు తీసుకోవద్దు అని చెప్పి అన్నానని చెప్పేసి అక్కడ ఎగురుతున్నాడు. ఇక్కడ చూడండి, టాయ్స్ వద్దనని ఎక్స్ప్రెషన్ పెట్టేసి మళ్ళీ ఎగురుతా తలకాయ కొట్టుకుంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆటలో ఆ తలకాయ కొట్టుకుంటే ఎగురుతా. ఇక్కడ మళ్ళీ బాల్ తీసి ఆడుతున్నాడు. నేనేమో వద్దు, వాళ్ళు వస్తారు, సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, వద్దు అంటున్నాను. మళ్ళీ అక్కడ పెట్టేశాడు. ఇక్కడైతే
ఇక్కడైతే ప్రజ్ఞాన్కి ఏరోప్లేన్ టాయ్ కనిపించింది. ఇంకా దాన్ని ప్రెస్ చేస్తే అది ముందుకెళ్ళిపోతుంది అనమాట. అది తీసుకొని ఆడుతున్నాడు అక్కడ. అయితే ఆ ఏరోప్లేన్ తీసుకున్న దగ్గర నుంచి వదిలిపెట్టట్లేదు. ఇంకందుకని చెప్పేసి దాన్ని కొనిపెట్టాను ప్రజ్ఞాన్కి. అయితే ఇంకా దాన్ని తీసుకొని ఆడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రజ్ఞాన్ డ్యాన్స్. ప్రజ్ఞాన్ అసలు బయటికి వెళ్ళాడంటే మామూలుగా ఆడుకోడు. పరిగెత్తడం అవన్నీ ఉంటాయి. బయటికి ఎక్కడికన్నా వెళ్తే మాల్కి అలాగే ఏమన్నా వెళ్ళామంటే ప్రజ్ఞాన్కి పట్టుకోలేము అసలు మనం. ఇక్కడ అవేవో డెకరేటివ్ పెట్టారు. పెడితే ఇంకా అవి ప్లాస్టిక్ అనమాట. వాటి మీదకి ఎక్కి నుంచోబోతున్నాడు ప్రజ్ఞాన్. రారా అంటే నో అంటా ఉన్నాడు. అటే అటే పరిగెత్తున్నాడు ప్రజ్ఞాన్ అసలు. ఇక్కడ చూడండి ప్రజ్ఞాన్ అక్కడ టాయ్ 4 ఎలా బయటికి పెట్టిందో ప్రజ్ఞాన్ కూడా అలాగే పెట్టి ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు ప్రజ్ఞాన్. ఆ తర్వాత అక్కడ మిక్కీ మౌస్ టాయ్ కూడా ఉంటే దానికి కూడా అలాగే అది ఎలా నుంచుందో వీడు అలా నుంచుంటాడంట. చేతులు నడుము మీద పెట్టుకొని నుంచున్నాడు. ఆ తర్వాత కూర్చోరా అంటే కూర్చొని మళ్ళీ దానికి కాళ్ళు పట్టుకొని అది చేశాడు. పడుకున్నాడు. అన్ని పోజులు పెట్టాడు అక్కడ ప్రజ్ఞాన్.
అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్రర్ దగ్గరికి వచ్చి మిర్రర్ దగ్గర కాసేపు చూసుకొని దాంట్లో మళ్ళీ అక్కడ రౌండ్ రౌండ్ తిరుగుతున్నాడు మిర్రర్లో చూసుకుంటా ప్రజ్ఞాన్. ఇక్కడ షాప్స్లో బొమ్మలను పెడతారు కదా డ్రెస్సులు వేసేసి, ఆ డ్రెస్ అక్కడ నుంచొని వాడి చేతిలో ఉన్న బెలూన్ని అక్కడ ఉన్న బొమ్మ చేతిలో పెడుతున్నాడు. వద్దు రారా అంటే రాడంట. ప్రజ్ఞాన్ని అయితే బయటికి వెళ్తే పట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడైతే ప్రజ్ఞాన్ని ట్రాలీలో కూర్చోబెట్టుకొని నాకు గ్రోసరీస్ అవసరం అయితే అవి తీసుకుంటున్నాను. ప్రజ్ఞాన్ అయితే బయటకు వచ్చినప్పుడు అయితే ఇలాగే ఉంటాడు. మీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.